ఏంటక్కా, ఇంకా పడుకోలేదా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదు రాణి, స్వీటీ వంశీల గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించేదేముందక్కా? ఏంటి విషయం? గౌతమ్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. పద్మ గారు ఎలా పడిపోయారో చెప్పారు. అవునా? ఎలా పడిపోయారు? స్వీటీ వంశీ ఇద్దరూ ఏదో బబుల్ గేమ్స్ ఆడుకుంటూ అక్కడ సోప్ వాటర్ పోసారంట. పద్మగారు చూసుకోకుండా ఆ నీళ్ల మీద కాలు వేసి జారి పడ్డారంట. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే సోమేశ్వరరావు గారు ఏమంటారు? స్వీటీ వంశీల మీద ఎంత కోపడతారో అని భయంగా ఉంది. రాణి, సోమేశ్వరరావు గారికి స్వీటీ వంశీ అంటే నచ్చదు. ఇప్పుడు ఇలా జరగడానికి వాళ్లే కారణమని తెలిస్తే అది ఊహించాలంటేనే చాలా భయంగా ఉంది. పిల్లల్ని ఇప్పుడిప్పుడే ఆ ఇంట్లో వాళ్ళందరూ దగ్గరికి తీసుకుంటున్నారు. ఈ టైంలో పిల్లలు ఇలా చేశారని సోమేశ్వరరావు గారికి తెలిస్తే పిల్లల మీద కోపడతారో లేదా ఇంట్లో నుంచి వెళ్ళగొడతారో అని టెన్షన్గా ఉంది. నువ్వనుకుంటున్నట్టు అలా ఏం జరగదక్కా. ఎందుకు కోప్పడతారక్కా? వాళ్ళేమైనా కావాలని నీళ్లు పోసారా? కావాలని పద్మగారు పడాలని చేశారా? ఎక్కడైనా పిల్లలన్నాక ఆడుకోకుండా ఉంటారా? పసి మనసులక్క. వాళ్ళకి ఈ వయసులో ఆడుకోవడం తప్ప మరొకటి తెలీదు. అలాగే వాళ్ళేదో ఆట ఆడుకున్నారు, అక్కడ నీళ్లు పడ్డాయి. దాంట్లో వాళ్ళ తప్పేముంది? అంత మాత్రానికే వాళ్ల మీద కోప్పడ్డం, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించడం జరుగుతుందా? ఊరుకో అక్క, నువ్వన్నింటికి ఎక్కువగా ఆలోచించి భయపడతావు. రాణి, నీకొకటి అర్థం కావడం లేదు. నేను ఎక్కువగా ఆలోచించడం కాదు, నువ్వే జరగబోయేదేంటో తెలుసుకోలేకపోతున్నావు. అందుకే అంటారు, ఇష్టమైతే లోపం కనిపించదు, ఇష్టం లేకపోతే గుణం కనిపిస్తుంది అని. నీకు స్వీటీ వంశీ అంటే ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ ఆట తప్ప తప్పు కనపడ్డం లేదు. కానీ అందరూ నీలాగే ఆలోచిస్తారని అనుకోలేం కదా. సోమేశ్వరరావు గారు మామూలుగానే పిల్లలు చిన్న తప్పు చేస్తేనే భూతద్దంలో పెట్టి చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగితే దానికి కారణం వీళ్లే అని తెలిస్తే పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇంకిప్పుడు ఈ తప్పే కాకుండా ఇంతకు ముందు పిల్లలు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా వాటిని కూడా వెతికి తీస్తారు. అదే జరిగితే ఏమైనా ఉందా? అందుకే ఈ ఒక్క పొరపాటుని తప్పుగా భావించకుండా సోమేశ్వరరావు గారు కూడా నీలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుంది రాణి. అలా ఏం జరగదక్కా. ఆయనకి కోపం ఎక్కువ అనే కానీ చాలా మంచివారు. ఆయన కూడా నాలాగే ఆలోచిస్తారు. నువ్వేం భయపడకు. స్వీటీ వంశీని ఏమీ అనరు. కావాలంటే రేపు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి స్వీటీని వంశీని అడుగుదాం, ఓకేనా? ముందు నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అక్క. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. సరే అక్క. అమ్మా, ఇవాళ చంద్రం ఫ్రెండ్ లేడు కదా, హాస్పిటల్లో ఉన్నాడు కదా. అయితే అంటే మమ్మల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? ఎవరో ఒకరు తీసుకెళ్తారులే స్వీటీ. ముందు టిఫిన్ చెయ్యి. అన్నీ అనుమానాలే. గౌతమ్ బాబాయ్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు కదా. వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు, సరేనా? గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ స్వీటీ. గుడ్ మార్నింగ్ వంశీ. గౌతమ్ రా, నువ్వు కూడా టిఫిన్ చెయ్యి. లేదమ్మా, నేను తర్వాత తింటాను. తర్వాత ఎప్పుడు రా? ఒకేసారి తిని వెళ్ళొచ్చు కదా. నేను స్టేషన్కి వెళ్ళాక తింటానమ్మా, ఇప్పుడు ఆకలిగా లేదు. సరే అమ్మా, బాయ్. గౌతమ్, ఈరోజు స్వీటీ వంశీని స్కూల్ దగ్గర నువ్వే డ్రాప్ చేయాలిరా. రోజు చంద్ర డ్రాప్ చేసేవాడు. చంద్ర హాస్పిటల్లో ఉన్నాడు కదా. నాన్నలేరా? మీ నాన్న నేను హాస్పిటల్కి వెళ్తున్నాం. మాకు లేట్ అవుతుందిరా. అందుకే ఇవాళ నువ్వే డ్రాప్ చేసేయ్. నీకు కుదురుతుందా? బాబాయ్కి స్టేషన్కి లేట్ అవుతుందేమో, మేం వెళ్తాంలే.
ఒక్కడివే వెళ్లేంత అంత పెద్దవాడివైపోయావా? ఒక్కడనే ఎందుకు? నాకు స్వీటీకి నేను తోడుగా ఉన్నాం కదా. నేను కూడా మీకు తోడున్నానులేరా. నేను మిమ్మల్ని డ్రాప్ చేసి స్టేషన్కి వెళ్తాను, నో ప్రాబ్లం. అమ్మా, నువ్వు నాన్న డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళండి. సరే నాన్న. స్వీటీ వంశీ రెడీనా? ఓ రెడీ బాబాయ్. హ్మ్. చేతులు కడుక్కోండి. బాబాయ్ నీ బుల్లెట్ మీద ఫ్రంట్ నేనే కూర్చుంటాను. నో, నేనే కూర్చుంటాను బాబాయ్. లేదు బాబాయ్, నేను స్వీటీ కూర్చుంటాను. వంశీ ఆగండి, అల్లరి చేయకండి. బాబాయ్ చెప్పినట్టే కూర్చోండి, సరేనా? సరే అమ్మా. బాయ్. టైం అవుతుంది, వెళ్ళండి. బాయ్ మా. బాయ్ రా. ఓకే బాయ్ బాయ్. బాయ్ నాన్న. అక్క, ఇంత పొద్దున్నే పద్మాగారిని చూసేందుకు హాస్పిటల్కి వెళ్దామా? ఆ, లేదు రాణి, హాస్పిటల్కి కాదు. హాస్పిటల్కి కాకుండా మరి ఇంకెక్కడికక్కా? స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కలవాలి రాణి. నైట్ నుంచి పిల్లలు ఎలా ఉన్నారో, పిల్లల్ని ఎవరైనా ఏమైనా అన్నారేమోనని భయంగా ఉంది రాణి. ఆ భయం పోవాలంటే ముందు అర్జెంటుగా పిల్లల్ని వెళ్ళి కలవాల్సిందే. ఇంత ఉదయాన్నే రావాలంటే నీకు ఇబ్బందిగా ఉంటుందో అని నీకు చెప్పలేదు. అదే కాక ఇటు స్కూల్ దగ్గరికి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి అంతసేపు జర్నీ అంటే నీకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఒక పని చేయి రాణి, ఏంటక్కా? నేను వెళ్ళి పిల్లల్ని కలిసి నీ దగ్గరికి వస్తాను. ఈలోపు నువ్వు రెడీగా ఉండు, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకక్క అంత టెన్షన్? నువ్వు స్కూల్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. జర్నీ చాలా లాంగ్ అయిపోతుంది. నువ్వు కూడా చాలా అలసిపోతావు. ఒక 10 మినిట్స్ ఉండు, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి స్వీటీ వంశీ దగ్గరికి వెళ్ళి అట్నుంచటే హాస్పిటల్కి వెళ్దాం. వద్దు రాణి, నువ్వు శ్రీధర్కి తాతయ్యకి టిఫిన్ పెట్టి నువ్వు తిని స్లోగా రెడీ అవ్వు. నేను మళ్ళీ వస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. అక్క, మర్చిపోయాను. చంద్ర గారు హాస్పిటల్లో ఉన్నారు కదా, మరి స్వీటీ వంశీని స్కూల్కి ఎవరు తీసుకొస్తారు? అక్క, చంద్ర గారు లేరు కాబట్టి నాకు తెలిసి తీసుకొస్తే బావగారే తీసుకొస్తారేమో అక్క, అంతేనా? ఆ, అయ్యుండొచ్చు. అందుకే కదా నన్ను రావద్దంటున్నావు. మీ ఇద్దరి మధ్య నేనెందుకు పానకంలో పొడకలాగా ఫీల్ అవుతున్నావా? సరే అక్క, నేనేం రానులే, నువ్వే వెళ్ళి బావగారిని కలు. రాణి, నేను నీకు చెప్పానా గౌతమ్ గారు వస్తున్నారు, ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను అని? అసలు నువ్వు గౌతమ్ గారి పేరు చెప్పే వరకు నాకు ఐడియా కూడా రాలేదు పిల్లల్ని ఎవరు తీసుకొస్తారు ఏంటి అని. ఆయన గౌతమ్ గారు వస్తే ఏంటి, లేక ఇంకెవరైనా వస్తే ఏంటి, నేను వెళ్ళేది పిల్లల కోసం. పిల్లల కోసమే కాదని నేనేమీ అనడం లేదే. కాకపోతే ఆ వంకతో బావని చూసే అవకాశం కూడా వస్తుంది, అంతేనా? రాణి, నేను పిల్లల గురించి భయపడుతుంటే నీకు ఈ టైంలో జోకులు అవసరమా? ముందు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదు. సరే రాణి, నేను వెళ్ళొస్తాను, నువ్వు రెడీ అయి ఉండు. స్కూల్ టైం అవుతుంది, లేట్ అయితే మళ్ళీ పిల్లలు స్కూల్ లోపలికి వెళ్ళిపోతారు. సరే అక్క, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఈ లోపు నువ్వు వెళ్ళి తొందరగా వచ్చేయ్. సరే. స్వీటీ, వంశీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేం బాగున్నాం పిన్ని, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంట్లో అందరూ బాగున్నారా? కమలమ్మ ఎలా ఉంది? అమ్మ బాగుంది పిన్ని, హాస్పిటల్కి వెళ్తుంది. మరి కమలమ్మ మిమ్మల్ని ఏమైనా అన్నదా? అదే ఐ మీన్ మీకేమైనా చెప్పిందా? లేదు పిన్ని, స్కూల్కి వచ్చే ముందు బై చెప్పి స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి జాగ్రత్తగా వచ్చేయమని చెప్పింది, అంతే. మరి బిగ్ తాతయ్య? ఝాన్సీ ఎందుకు ఇలా అడుగుతుంది? బిగ్ తాతయ్య కూడా బాగున్నారు పిన్ని. అది కాదు, ఏమైనా చెప్పారా? మిమ్మల్ని ఏమైనా అన్నారా? లేదు పిన్ని, మమ్మల్ని ఏం అనలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు?
ఏం లేదు, ఊరికే అడిగాను. అంటే పిల్లల మీద ఎవరు కోప్పడలేదన్నమాట. థ్యాంక్ గాడ్. పిన్ని స్కూల్ బెల్ కొట్టేశారు, ఇక మేము వెళ్తున్నాం. బాయ్ పిన్ని. బాయ్ పిన్ని. బాయ్ బాబాయ్. ఏంటి మేడం గారు సడన్ గా స్కూల్ దగ్గర ప్రత్యక్షం అయ్యారు? పిల్లల్ని చూద్దామని వచ్చాను. పిల్లల కోసమా లేక నా కోసమా? అంత లేదు, నేను పిల్లల కోసం వచ్చాను. అయినా నువ్వు రోజు పిల్లల్ని చూడ్డానికి వస్తావని తెలిస్తే ఉదయం సాయంత్రం పిల్లల్ని డ్రాప్ చేయడానికి నేనే వచ్చేవాడిని కదా. చా, నాకెవరూ చెప్పలేదు. ఆహా, వచ్చి ఏం చేసేవారో? నిన్ను చూస్తూ 2 మాటలు మాట్లాడేవాణ్ణి. మీకేం పనిలేదా? ఉంటుంది. నీతో ఇలా 2 మాటలు మాట్లాడడమే నా మొదటి పని. ఆ తర్వాతే ఏ పనులైనా. అందుకే రోజు వచ్చి నీతో అలా ప్రేమ పాఠాలు చెప్పేవాణ్ణి. నాకేం అవసరం లేదులేండి మీ ప్రేమ పాఠాలు. నాకంత టైము ఇంట్రెస్టు లేవు. నీకొక విషయం తెలియట్లేదు ఝాన్సీ. ఏంటో అది? ఆడవాళ్ళు ఎస్ అంటే నో అంట, నో అంటే ఎస్ అంట. అలాగే నువ్వు అవసరం లేదు అంటే అవసరం ఉందనే కదా అర్థం. ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే అని మహానుభావులే చెప్పారు. నేను కూడా అదే నమ్ముతాను. మహాప్రభో, మీతో మాట్లాడడం చాలా కష్టం, నన్ను వదిలేయండి. ఝాన్సీ, అదేంటి నువ్వు నన్ను అంటున్నావేంటి? నీకసలు తెలుసా నేను ఇలా మాట్లాడడం ఎవరి దగ్గర నేర్చుకున్నాను? ఏంటి ఈ మాటలు మీకు ఇంకొకరు నేర్పిస్తున్నారా? ఎవరో వాళ్ళు. హ్మ్. ఇదిగో చూడు. ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి వల్లనే నాకు ఈ మాటలన్నీ వస్తున్నాయి. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. అందుకే నువ్వే మారిపోయి నా దారికి వచ్చావనుకో, అంతా సెట్ అయిపోతుంది. సరే ఝాన్సీ, నేను వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. బాయ్. బాయ్. మేడం, పద్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? విషయం తెలియగానే చాలా బాధేసింది మేడం. ఇప్పుడు బానే ఉంది ఝాన్సీ. రూమ్కి షిఫ్ట్ చేశారు, లిక్విడ్స్ ఎక్కిస్తున్నారు. నీరసం ఉన్నా తగ్గిపోతుందిలే. శారీరకంగా పెద్దగా నొప్పులు లేవు, కానీ మనసుకి తగిలిన దెబ్బే ఎక్కువగా నొప్పిగా ఉంది. తనిప్పుడు ఆ మానసిక బాధనే అనుభవిస్తుంది. అవును మేడం, పాపం పద్మగారు ఎప్పటినుంచో ప్రెగ్నెన్సీ కోసం కష్టపడ్డారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ లాస్ట్కి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. ఆ దేవుడు అంతే అక్క. విలువ తెలియని వాళ్ళకిచ్చినవి ఎదురు చూసే వాళ్ళకివ్వడు. మంచి వాళ్ళకే ఎప్పుడూ ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. అవును రాణి, పాపం పద్మగారు ఏం చేశారు? అంత బాధ పెట్టాడు ఆ దేవుడు. పాపం ఎలా తట్టుకుంటున్నారో. ఆ బాధని ఎవరు ఓదార్చినా తీర్చలేం. అసలు ఊహించలేదు మేడం ఇలా జరుగుతుందని. నిజమే అమ్మా, ఆ దేవుడు పెట్టే పరీక్షల్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇవనే కాదు, గౌతమ్ జైలుకు వెళ్లడం, ఇంట్లో గొడవలు జరగడం, గొడవల వల్ల మృణాల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, వంశీకి బాగా లేకపోవడం, ఇప్పుడేమో పద్మకి ఇలా జరగడం. అంతా చూస్తుంటే ముందు ముందు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.
ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఆనందం అనే పదం మర్చిపోయి చాలా రోజులైంది. అందరి మొహాల్లో చిరునవ్వు చూసి చాలా రోజులైంది. అవును మేడం, మీరు చెప్పింది నిజం. అన్నీ అనుకోకుండా జరుగుతున్నవి. ఇదంతా చూస్తుంటే ఏదో పొరపాటు చేస్తున్నావని అనిపిస్తుంది. నేను చెప్తే చదువుకుని మూఢనమ్మకాలు నమ్ముతున్నాను అనుకుంటారు, కానీ చేయాల్సినవన్నీ సరిగ్గా చేసుంటే ఇలాంటి అనర్థాలు జరిగేవి కాదు అనిపిస్తుంది మేడం. ఏవైంది ఝాన్సీ? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఏమీ లేదు మేడం. రాకేష్ బావ, రాధా అక్క చనిపోయాక జరగాల్సిన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. అవే సక్రమంగా జరిగుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదేమో మేడం. అవును ఝాన్సీ, జరగాల్సినవన్నీ జరుగుంటే బావుండేది. పరిస్థితుల కారణంగా జరిపించలేకపోయాం. అవును మేడం, అప్పుడు జరిపించలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఎలాగో వాళ్ళు పోయి సంవత్సరం కావస్తుంది. వాళ్ళ ఆబ్దికం కూడా వస్తుంది. అప్పుడు ఏదైనా సరిగ్గా చేయిస్తే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందేమో. ఆ రకంగా అయినా ఇలాంటివి జరగకుండా ఉంటాయేమో. మళ్ళీ నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మేడం. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాకపోయినా నాకు అనిపించింది చెప్పాను. చచ్చా, నేనేమనుకుంటాను ఝాన్సీ, నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. దాని గురించి ఇంట్లో వాళ్లతో మాట్లాడి జరిగేలా చేద్దాం. అలాగే మేడం. మేడం, పద్మగారిని ఒకసారి పద, చూడొచ్చా? తీసుకెళ్తాను, పద. మేడం, ఉండు. ఎక్కడెక్కడో తిరిగి పేషెంట్ దగ్గరకు వస్తారు. పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుందని తెలీదా? కొద్దిగా దూరంగా ఉండండమ్మా. ఊరికే చీటికి మాటికి మందలుగా తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతారో ఏంటో కూడా అర్థం కాదు. సారీ సార్. అంటే ఎలా ఉందో ఏంటో అని హడావిడిగా వచ్చేసాం. కొంచెం దూరంగా జరిగి మాట్లాడమని చెప్తున్నాను కదా. మేడం, ఎలా ఉన్నారు? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? ఇదిగో, సంతోషంగా ఉండాల్సింది హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్ లాగా పడుంది. తినేవాడి కర్మ బాగోలేక గుమ్మడికాయ చేదు అన్నాడంట. అలాగే మా కర్మ బాగాలేక పోయి నీళ్లలో కాలేసి జారి పడింది. ఇదిగో ఇలా అయింది. దాని మొహం ఒకసారి చూడండి, ఎంత బాధపడుతుందో. బాధపడకండి మేడం. జరిగిన దానికి మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? మన చేతుల్లో ఏముంది? ఇలా అవుతుందని మీరైనా అనుకోలేదు కదా. మేడం, మేం బాధపడద్దు అని చెప్పినా మీకు బాధ ఉంటుంది, కాదనం. కానీ జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే ఏమొస్తుంది మేడం? మీకే ఎన్నైనా చెప్తారు. చెప్పడమేముంది, ఈజీయే. సమస్య పక్కవాడదు కాబట్టి చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. మీ వరకు వస్తే అర్థమవుతుంది మా బాధ ఏంటో. చంద్ర, ఏంటలా మాట్లాడుతున్నావు? వాళ్ళేదో పద్మని చూసి పలకరించి వెళ్దామని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు సానుభూతి చూపించినంత మాత్రాన జరిగిన నష్టం జరగకుండా పోతుందా? దెబ్బ తగిలింది మాకు, నొప్పి అనుభవిస్తుంది నా భార్య. మేడం, ఎక్కువసేపు ఇంతమంది ఇక్కడ ఉండకూడదు. వెళ్ళండి మేడం. మేడం, ఇక మేము వెళ్తాం. పదమ్మ ఝాన్సీ, నేను వస్తాను. పర్లేదు మేడం,
మేము వెళ్తాంలేండి. మీరు పద్మగారిని చూసుకోండి. సరే. సార్ ఎంత కొట్టమంటారు సార్? ఇదిగో బాబు, ఫుల్ ట్యాంక్ చేయమ్మా. చంద్ర ఫ్రెండ్ తో ఇంకా రోజు ఆడుకోవచ్చు. ఏయ్, పక్కకు జరగండి.